ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనము. దేవుడు ఇశ్రాయేలు మీద సాక్ష్యం చెబుతున్నాడు. సాక్ష్యం ఎలా ఉందో చూడండి. వారు దేవునికి బలులు అర్పిస్తున్నారు, బాగానే ఉందంట. వాటిని తప్పు పట్టను, బాగా చేస్తున్నారు. భయభక్తులు గలవారు భక్తిహీనులు, అందరూ బలులు అర్పిస్తున్నారు. భక్తిహీనుడు అయి ఉండి నాకు బలులు అర్పించనేలా? మీరు ఇచ్చే బలుల కంటే మీరు చేసే స్తుతి యాగము నాకు చాలా ఇంపైనది, అది మీ వద్ద లేదు అని దేవుడు అంటున్నాడు. ఈనాడు దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్పడానికి పూనుకుంటే మన గతి ఏంటి? అసలు చెప్పగలడా దేవుడు నీ గురించి? ఇశ్రాయేలు గురించి ఆ మాత్రమైన మాట్లాడాడు, మన గురించి అది కూడా ఉండదేమో అన్నట్లు లేవు మన బ్రతుకులు. మారాలి, మనం మారాలి, మన బ్రతుకులు మారాలి. దేవుని ఎదుట మంచి సాక్షులుగా నిలవాలి. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.